రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారుల్లో అయితే రెడ్ బుక్ టెన్షన్ అయితే మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై టీడీపీ టార్గెట్ పెట్టుకుందా? ఇక అధికారులకు ఇబ్బందేనా? రెడ్ బుక్ ఇప్పుడు అవుననే సమాధానం చెప్తుంది. రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంతమందికి అయితే గుబులు పుట్టిస్తుంది. వైసీపీ పార్టీ హయాంలో కొంతమంది అధికారులు గీత దాటి వ్యవహరించారని, తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో అక్రమ అరెస్టులు చేశారని, వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని, అందరూ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయని ఇప్పటికే నారా లోకేష్ అయితే హెచ్చరించారు. ఇలా హెచ్చరిస్తున్నారని చెప్పి సిఐడి అధికారులు సైతం కోర్టులో అయితే పిటిషన్ వేశారు. ఇక చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో కూడా సుప్రీంకోర్టులో కూడా వినిపించారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అమలు చేసేందుకు అవకాశం టీడీపీ చేతికి వచ్చింది. ఇక నారా లోకేష్కి అయితే రానే వచ్చిందని చెప్పొచ్చు. అందుకే అధికారులైతే గుబులు పడుతున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ఛాన్సే లేదని నారా లోకేష్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులేవి తమ ప్రభుత్వంలో ఉండవని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ఇప్పుడు చాలామందిలో ఇక రెడ్ బుక్ను అమలు చేయరా అనే ప్రశ్న అయితే మొదలైంది. ఇక అధికారులు ఊపిరి పీల్చుకుందామనే లోపటలోనే నారా లోకేష్ బాంబు అయితే పేల్చారు. నేను కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని అయితే వదలనని చెప్పలేదని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసామన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా లేకపోతే? నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించే ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే. తప్పు చేసిన వారందరి పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని కూడా నారా లోకేష్ అయితే గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరుగుతుందని చెప్పకనే చెప్పారు నారా లోకేష్. దీంతో అధికారులు అయితే గుబ్బులైతే ప్రారంభమైంది. తాము ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టించి వేధించిన వైనం టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహంగా ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదన్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి తన నివాసానికి వచ్చారు. అయితే అందరికీ ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు చంద్రబాబు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి కేవలం బొకేతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన్ను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్ ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్ళాలనుకున్న ఆయన ప్రయత్నాలు చంద్రబాబు నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్ళారు, కానీ ఆయన చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్ళనీయలేదు. ఇలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామయ్యలు, సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా కలిసేందుకైతే ప్రయత్నించారు. వారెవ్వరికీ అనుమతి అయితే లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డిని కూడా చంద్రబాబు అయితే దూరం పెట్టారు. ఆయన్ని కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్లో ఉన్నారని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 50 రోజులు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని కూడా స్పష్టం చేసింది. స్కిల్ కేసులో సహా తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారులను వదిలేది లేదని స్పష్టం చేసింది. సిఐడి చీఫ్గా 2 సీనియర్ ఐఏఎస్లు అయితే పనిచేశారు. ఒకరు పివి శ్రీనులు కాగా మరొకరు సంజయ్. వీరిద్దరిపై కూడా టీడీపీ విరుచుకుపడుతూ వస్తుంది. రీశాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు కూడా చేస్తుంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఇక రెడ్ బుక్లో ఉన్న వారిలో ఉన్న డిప్యూటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. వారందరూ కూడా రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డిప్యూటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ కూడా దరఖాస్తులు చేసుకుంటున్న డిప్యూటేషన్పై వచ్చిన పలువురు అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ అయితే పెట్టుకున్నారు. గనుల శాఖ ఎండి విజి వెంకటరెడ్డి కూడా అదే చేశారు. ఇక సాక్షితో పాటు వైసీపీకి ప్రచారానికి ప్రజాధనం దోచిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ను తన చేతులపై నడిపించిన ఏబీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్ళిపోతామని లెటర్లు పెట్టుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి కూడా, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర రెడ్డి కూడా అదే చెప్తున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరిని కూడా వదలనీయకుండా చేస్తుంది. సెలవులపై వెళ్తానంటూ దరఖాస్తులు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవును కూడా సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక తప్పు చేసిన అధికారులు రంగు పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.